బృహద్ విద్యా రత్నాకర, వాగ్విశారద, భావ కవితా పితామహిగా బిరుదాంకితులైన ఐడిబిఐ బ్యాంక్ జనరల్ మేనేజర్ శ్రీ సూర్యకిరణ్ శర్మ మల్లాది గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమః. గురుకృపా హి కేవలం. ముందుగా నా తల్లిదండ్రులకు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, పురస్కార గ్రహీతలకు, ఆహూతులకు నమస్కారం తెలియజేస్తూ, ఒక రెండు కోయిన్సిడెన్సెస్. ఈ ప్రకాశ సంస్థలని 1977లో ప్రారంభించారట. అప్పుడు ఈ సూర్యకిరణం ఉద్భవించింది ఆ సంవత్సరం. వేటూరి గారితోటి నా ప్రయాణం 2003 నుంచి ప్రారంభం. రెండు విషయాలు చెప్పి తర్వాత నేను అనుకున్నది మాట్లాడి ముగిస్తాను. నా రచనా వ్యాసంగం 13వ ఏట ప్రారంభమైతే 2003 ఆ ప్రయాణంలో వారితో సాగుతున్నప్పుడు ఒకరోజు కారులో ప్రయాణం చేస్తున్నాం మేము. నేను చాలామంది దగ్గర సహాయకుడిగా, ముఖ్యంగా సిరివెన్నెల గారి దగ్గర సహాయకుడిగా పనిచేశాను. వెన్నెలకంటి గారికి శిష్యుణ్ణి నేను. కారులో వెళుతుంటే సంధ్య 35mm థియేటర్ దగ్గర ఓరుగంటి ధర్మతేజ్ ఈరోజు రాలేదు అతను అనుకుంటా. ఒక పాట రాయాలి ఆయన. సంధ్యా థియేటర్ దగ్గర బావర్చి అనే రెస్టారెంట్ ఒకటి ఉంటుంది. కారులో ప్రారంభమైంది పాట బామ్మరో బావర్చి. మళ్ళీ తిరిగి వచ్చేసరికి పాట పూర్తి అయిపోయింది. ఆ కళానికి ఉన్నటువంటి ప్రవాహ వాగ్ధార యొక్క గొప్పతనం అది. ఆ ప్రయాణంలో నన్ను వారు ఆశీర్వదించారు. ఒకనాటికి నిన్ను సినీ రంగం దగ్గరకు తీసుకుంటుంది నాన్న అన్నారు. వారి ఆశీస్సులు, కొన్ని సినిమాలకు పాటలుగా, డబ్బింగ్ కళాకారుడిగా, రచయితగా, శివశక్తి దత్తా గారితోటి, కోడూరి రామకృష్ణ గారితోటి బాహుబలికి పనిచేసే అవకాశం. నా ఇంట్లో ఉండేటువంటి చిత్రపటాలన్నీ కూడా శివశక్తి దత్తా గారి యొక్క అమృత హస్తాలతో స్వీకరించినవే. దీనికి కారణము వేటూరి గారి ఆశీర్వచనము అని నేను భావిస్తాను. నేను ముందు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనేటువంటి ఒక మహనీయుడిని స్మరించుకున్నాను. నేను రాసినటువంటి కొన్ని గీతాలకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినప్పుడు వారు అమెరికాలో రికార్డింగ్ చేస్తూ వారు కళ్ళమండ నీళ్ళు పెట్టుకుని ఆయన ఒక మాట అన్నారు, ఎంత బాగా రాసేవరా నాన్న అని. అది కూడా నేను వారికే సమర్పించుకుంటాను. ఎందుకంటే కవికి కావలసినటువంటిది కేవలము ప్రతిభ మాత్రమే కాదు, ప్రోత్సాహం. ఆ ప్రోత్సాహాన్ని అందించినటువంటి గణనీయ మననీయుడు, మాననీయుడు వేటూరి. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి శివశక్తి దత్తా వారు వేసినటువంటి ఒక వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం అంటే అమితమైనటువంటి ప్రాణము. వారు నాకు అపర అన్నమయ్య అనే బిరుదుతోటి వారు నాకు ఆ చిత్రపటాన్ని బహుకరించటం నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక జ్ఞాపకం. వేటూరి గారి యొక్క నిజాయితీని మెచ్చుకోవాలి. నేను సిరివెన్నెల గారి దగ్గర పనిచేసే రోజుల్లో బ్యాంకు చేసుకుని, బ్యాంకు పని చూసుకుని, మా ఇద్దరికి సంభాషణ ఎలా ఉంటుందంటే, రాత్రి 8ంటికి మేము కూర్చుంటే ప్రొద్దుట 3:30 వరకు ఆయనతో సంభాషణ చేసి 3:30కి ఇంటికి వెళ్ళి 4:30కి నేను అనుష్ఠానంలో కూర్చోవడం, మళ్ళీ 9ంటికి ఆఫీస్కి వెళ్ళిపోవడం. ఇలా ఉండేది నా ప్రయాణం. మా ఆవిడ తిట్లు, నిద్ర తిండి లేకపోతే ఎలాగాని. ఆయనేమో 7:30 కల్లా భోజనం చేసి వచ్చి కూర్చుంటాడు. నాకేమో తిండి తిప్పలు ఉండేవి కావు, కానీ వారితో మాట్లాడాలి. వారు ఒక పుస్తకం రాశారు, అద్భుతమైనటువంటి క్షీరసాగర మథనం అని. దాని మీద ఎన్నో చర్చలు చేసుకునేవాళ్ళం. ఆయనతో ఒక మాట అన్నాను నేను, వేటూరి గారితో ఒక మాట అన్నాను, ఎక్కడో కలం మలినం అయినట్టుందండి అన్నాను. అంటే అద్భుతమైన ఒక మాట అన్నారు, అక్షరాన్ని పొట్ట కోసం అమ్ముకున్నాం కదా, మార్గభ్రంశం అవుతుంది అన్నారు. ఈ నిజాన్ని, ఈ నిజాయితీగా ఒప్పుకోవడం అనేటువంటిది కొందరికే సాధ్యం. నిజానికి వేటూరి గారు అనేటువంటి ఒక మాటని, వేటూరి గారు అనేటువంటి పేరును వినేటువంటి శ్రోతకి ఒక అయోమయ స్థితి ఏర్పడుతుంది. ఇతను వాగ్గేయకారుడా, కవే, శాస్త్ర పరిజ్ఞానము కలిగినటువంటి వ్యక్త, బహుభాషా కోవిదుడా, లేక భాషా ప్రయోగవేత్త, ఇన్ని అనుమానాలు కలుగుతాయి శ్రోతకి. అందులో ఆ శ్రోత పండితుడైతే ఇంకొంచెం అనుమానం ఎక్కువ అవుతుంది. మామూలు పండితుడు కానివాడు అనుకోండి, ఆహా పాట బాగుందిరా అని చప్పట్లు కొట్టేస్తాడు.
కానీ పండితుడికి ఇంకొంచెం ఆలోచన కలిగించగలిగినటువంటి వ్యక్తి కాబట్టే ఈయన పాటల మీద డాక్టర్ జయంతి చక్రవర్తి అనేటువంటి నా స్నేహితుడు విజయవాడలో రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందాడు ఇతని పాటలు. అది వీరి పాటలకు ఉన్నటువంటి మాహాత్మ్యము అని చెప్పవచ్చు. పాట అనుకున్న దాన్ని తన కళ ప్రతిభతోటి దానిని కృతిగా మలచిన, విదేశీ పదభీషణ తన పాటలో తెలుగు శాతలో అల్లిన, భక్తి ఉప్పొంగిన, శృంగారం ప్రవహించిన అది వేటూరి కలం మాత్రమే అవుతుంది అన్నది నిస్సందేహం. కవి యొక్క గొప్పతనాన్ని కేవలము విద్వాంసుడు మాత్రమే గుర్తించగలడు. అలాంటి పండిత పరిషన్మధ్యములో అలాంటి పండిత జన ప్రశంసాకృత పుంభావ సరస్వతి వేటూరి అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇందులో సందేహమే లేదు. ఎందుకంటే పామరుడు అర్థం కానిదల్లా చప్పట్లు కొడతాడు, పండితుడు మాత్రం కొన్నింటికే చప్పట్లు కొడతాడు. ఆ పండితుడిని గెలవాలి, ఆ పండితుడిని మనసు గెలిచినటువంటి పుంభావ సరస్వతి వేటూరి. కలము మలముగాక కలము మలముగాక పంకిలముగాక కలిమలము కలమునంటక రచనాధాటినిన్ అభూత కల్పన. ఒక కవి యొక్క గొప్పతనం ఏమిటి అంటే అభూత కల్పన కలిగిస్తాడు, ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాడు. అందాలలో అహో మహోదయం అన్నాడు ఆయన. అచ్చెరువున ఆచెరువున ఆబాల గోపాలం ఆబాల గోపాలుని అన్నాడు. ఆ పదభీషణ ఈయనకి మాత్రమే సొంతం. అభూతకముగ నిల్పిన వాక్శౌరి. శృంగారానికి గొప్పతనం ఎప్పుడు అంటే అది గుప్పిట్లో దాగినప్పుడే. అది శృంగారమే కానీ కనపడదు. అర్థం చేసుకుంటే శృంగారం, కాకుంటే ఒక పద ప్రహేళిక, దాంట్లో బూతు కనపడదు. అది గొప్పతనం కేవలం వేటూరికి మాత్రమే సొంతం. మాటల తల్లి సప్రేమ దస్తూరి సంగత సౌరభమున పంకజ శోభనీయుమేటి కస్తూరి పదశోభల సర్వకళలను కవితావన సేద్యమున వావాయనిపించిన వాక్చతూరి. ఇందాక వీరన్నట్టు, వడ్లమాని వారు అన్నట్టు, తెలుగు నేలకు నందకుడైన ప్రభాస భాసమయూఖి వేటూరి. అందులో సందేహమే లేదు. ఆ ప్రభాసం, ఆ ప్రభాత కాంతులు నిరతకాంతి పుంజములై మన శరీరాన్ని విన్నప్పుడల్లా తడుముతూ ఉంటాయి, మనల్ని ఎప్పుడూ మేల్కొలుపుతూ ఉంటాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. ఈ ఘనత కొందరికి మాత్రమే సాధ్యమయ్యింది. అందులో అగ్రగణ్యుడు వేటూరి. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసంఫణిహి అని ఆర్యోక్తి. ఒక ఇందాక మనం వీణా వాయిద్యం విన్నాం, ఫ్లూట్ విన్నాం. మనం దానికి పరిపూర్ణత ఎప్పుడు ఏర్పడుతుంది అంటే అందుకు తగ్గ పదగుంభన దానికి అద్దినప్పుడు దానికి ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది. ఆ బాణీకి ఆ మాట తోడైనప్పుడు ఉండేటువంటి ఆ మాధుర్యము మామూలుగా వింటే మనకి అది అంత రుచించకపోవచ్చు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే అని కాళిదాస్ అన్నట్టు పాటకి మంచి అర్థవంతమైనటువంటి మాట మనకి ఎంత ముఖ్యమో రసాస్వాదనలో బాణీకి మాట కూడా అంతే ముఖ్యము. నేసిన బట్టలో దాగిన దారపు పోగు ఎలా అయితే మనకు బయటకు కనబడదో వేటూరి కలం నుంచి జారువారినటువంటి మాట బాణీ కలిసిన పాట అజరామరమై చిరాయు కీర్తిని పొందింది కూడా. ఒక రంగం ఏమిటి, ఒక భాష ఏమిటి, ఆ కలం అంచుకి చేరినటువంటి నిస్సార సార పదభంజికలు తన భావమాధురి అంటగానే పార్వతీదేవి చేతిలో ప్రాణం పోసుకున్న మట్టి ముద్దు రూపమైన గణపతిలాగా సప్రాణ తేజములై సారభంజికలై. ఒక ఊహను మనం ఊహించినప్పుడు దాంట్లో ప్రాణం ఉండదు, దీనికి ప్రాణం లేదు, ఇది సాలభంజిక. కానీ వేటూరి గారి యొక్క ఆ భావ మాధురి అంటగానే ఈ సాలభంజిక అంటే బొమ్మకి కూడా ప్రాణం వచ్చి అది సారభంజికగా మారుతుంది. ఆ అభూత కల్పన చతురతతోటి ఉసురు పోసుకున్న జీవకల్పిక మనల్ని కొత్త లోకంలోకి తీసుకువెళుతుంది. ఇందాక మనం అనుకున్నాం
వేణువై వస్తాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అంటారు ఆయన. ఒకసారి మనకి వేరే లోకంలోకి తీసుకువెళతారు ఆయన. ఆ వేణువుకి ఒళ్ళి నిండా గాయాలే, ఆ వేణువు అధరాన్ని ఎప్పుడైతే తాకిందో దాని నిండా వచ్చేవన్నీ గానాలే. ఒక్కసారి మనల్ని కొత్త లోకంలోకి తీసుకువెళ్తాడు ఆయన. కొత్త లోకంలోకి మనల్ని చెయ్యి పట్టుకు నడిపిస్తాడు ఆయన. అక్కడ ఉండాలనిపిస్తుంది, కాసేపు ఆనందాన్ని ఆస్వాదించాలనిపిస్తుంది. ఇది కేవలం వేటూరికి మాత్రమే సాధ్యం. ఏ రచయిత అయినా, నేను చాలామంది రచయితలను చూశాను. ఏ రచయిత అయినా ఒక తత్కారం రాసుకున్నాం అనుకోండి, మనం ఈ పదాలు ఎక్కడున్నాయో పదాలన్నీ ఏర్చి కూర్చుతారు ఆయన. ఆయన గురించి నేను విన్నాను చాలా చోట్ల చాలా పెద్దవాళ్ళు చెప్పారు నాకు. అలా మెట్ల మీద కూర్చుని ఆ రాగం అనగానే ఒక పాట అలా రాసి చింపి పేజీ వాళ్ళ చేతిలో పెట్టి పంపించేస్తారట. పదాలు కూర్చేటువంటి శిల్పులు మిగతా రచయితలైతే, ఈయన మాత్రము ఆ రచనా శిల్పానికి వన్నెలు అద్దినటువంటి మహనీయుడు. అలాంటి మహనీయుడిని గురించి మనం ఈరోజు స్మరించుకోవడం, అందులో నేను భాగస్వామిని అవ్వడం, ఆ మాటల తోరణాలకి రంగవల్లి అద్దికలకు నా భాషని జోడించటం, ఆ పాట విన్నంతనే మనోఫలకం మీద ఆర్ద్రతాభావజనితం ఒక కుసుమమై రాజిల్లడం, ఇవన్నీ అసంకల్పిత ప్రతీకార చర్యలవుతాయి. అది ఆ మాటకి, ఆ మనిషికి, ఆ వ్యక్తిత్వానికి ఉన్నటువంటి గొప్పతనం. నేను మాట్లాడినటువంటి ప్రతి మాట వారిపై నా భక్తికి, వారిపై నా కృతజ్ఞతకి. భక్తి కన్నా ముఖ్యము మనల్ని ఆశీర్వదించిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. అలాంటి సద్భక్తి పూర్వకమైనటువంటి ఈ రచన, ఈ మాటల తోరణాలన్నీ కూడా ఒక స్తుతి సదృశమై, స్తోత్ర సదృశమై భాసిల్లాలని, ఈరోజు పురస్కారం అందుకుంటున్నటువంటి శ్యామ్ గారి యొక్క మాటల ప్రహేళిక కూడా తెలుగుతనాన్ని ఉట్టిపడేలా చేస్తూ, తెలుగుతనానికి జీవాన్ని పోస్తూ, ఈ తెలుగుతనం మళ్ళీ మన భాషలో పునరుజ్జీవితమై శతాయుపర్యంతం, సహస్రాయు పర్యంతం మళ్ళీ మన తెలుగు భాషను మనం గర్వంగా మాట్లాడుకునే స్థాయికి పాటని మనందరం కలిసి తీసుకువెళ్ళాలని, ఆ పాటకి జనాదరణ లభించాలని మరీ కోరుకుంటూ, వయోపరిమితికి అతీతంగా ఈ జ్ఞాపికా మహోత్సవాన్ని జరుపుతున్నటువంటి రామజోగేశ్వర శర్మ గారికి, మాన్య యజమాన్య వదాన్య వరేణ్యులందరికీ కూడా సహస్రాధిక శతాధిక కృతజ్ఞతాభివందనలతోటి స్వస్తి.